మేడారం జాతరకు లక్షలాది మంది భక్తులు జాతరలో అమ్మవారి గద్దల్ని దర్శించుకోవడానికి వస్తుంటారు. సో మేడారం జాతరకు వచ్చే వాళ్ళు అంటే సాధారణంగా మనం చూస్తుంటాము, చిన్న చిన్న అకేషన్స్, చిన్న చిన్న మీటింగ్ జరిగినప్పుడు, సభలు జరిగినప్పుడే తప్పిపోతారు చాలామంది. సో ఈ విధంగా లక్షల మంది, కోట్లకు సంబంధించి ఈసారి కోటికి పైగా, దాదాపు 1,50,00,000 నుండి పైచిలకు మంది జాతరకి హాజరవుతారు అనేది కొంతవరకు అధికారులు అంచనా వేసిన నేపథ్యంలో జాతరలో ముఖ్యంగా చిన్నపిల్లలు, ఎక్కువగా వృద్ధులు, మహిళలు తప్పిపోతున్నట్లు అధికారులు అయితే చెప్తున్నారు. సో ఇలాంటి వారి కోసం ముఖ్యంగా జాతరలో తప్పిపోతాయి, ఎందుకంటే కొన్ని ఎకరాల విస్తీర్ణంలో ఈ జాతర జరుగుతుంది. ఒక్కసారి మిస్ అయినరు అంటే వాళ్ళని కనిపెట్టడం కష్టం. సో ఇలా మిస్ అయిన వాళ్ళ కోసము జాతర మొత్తంలో కూడా కొన్ని ఈ సహాయక కేంద్రాలు, ఎవరైతే జాతరలో తప్పిపోతారో మిస్సింగ్ వాళ్ళ కోసము ప్రత్యేకమైన సహాయక కేంద్రాలు, ఇలాంటి శిబిరాలని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాల్లో టీమ్స్ అనేవి పనిచేస్తున్నాయి. ముఖ్యంగా ఇటు ఎన్విరాన్మెంట్ సంబంధించి కొన్ని శిబిరాలు ఉంటాయి, దాంతోపాటు విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీకి సంబంధించి ఆ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి కూడా కొన్ని శిబిరాలని ఏర్పాటు చేశారు. సో ఈ శిబిరాల వద్ద ఎవరైతే తప్పిపోతారో వాళ్ళకి సంబంధించిన బంధువులు అందరూ కూడా రావడము, వాళ్ళకి సంబంధించిన పేరు, చిరునామా రాసి ఇస్తే సో వాళ్ళకి సంబంధించి అనౌన్స్మెంట్స్ అనేవి జరుగుతుంటాయి. అనౌన్స్మెంట్స్ జాతర మొత్తంలో మైక్ సెట్లో ఈ అనౌన్స్మెంట్ అనేది వినిపిస్తుంది. సో మిస్ అయితే ఆ విధంగా ఒకవేళ ఏ ప్లేస్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ బంధువులు ఏ ప్లేస్లో అయితే ఉన్నారో ఆ ప్లేస్ ఇక్కడికి రావాలి అంటూ కూడా అనౌన్స్మెంట్ చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. సో చాలా వరకు మిస్సింగ్ సంబంధించి జాతర ప్రారంభమైంది కాబట్టి మిస్సింగ్ సంబంధించి చాలా వరకు చిన్నపిల్లలు ఎక్కువగా మిస్ అవుతున్నట్లు మనకు సమాచారం అందుతుంది. మనతో పాటు ఇటు విమెన్ అండ్ చైల్డ్ సెట్కి సంబంధించి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఉన్నారు. మేము చెప్పండి, మీ డిపార్ట్మెంట్ సంబంధించి జాతర మొత్తంలో ఈ సహాయక కేంద్రాలు మిస్సింగ్ సంబంధించి ఎన్ని ఏర్పాటు చేశారు? మొత్తం 6 కేంద్రాలు ఏర్పాటు చేశామండి. ఇక్కడ మెయిన్గా మనకి జంపన్న వాగులో కమాన్ మరియు జంపన్న వాగు సులభ్ కాంప్లెక్స్, గద్దెల దగ్గర జీపీ గ్రామ పంచాయతీ, ఆర్టీసీ బస్టాండ్, హరిత హోటల్, ఈ 6 చోట్ల పెట్టామండి. ఈ క్యాంపులు అన్నీ పెట్టాము. చాలామంది వస్తున్నారు. ఈసారి క్రౌడ్ ఎక్కువగా ఉంది. చాలామంది పర్సన్స్ మిస్ అవుతూ ఉన్నారు. మేము వాళ్ళ గమ్యానికి చేరుస్తున్నాము. వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్తున్నాం, వాళ్ళ బంధువులకు అప్పచెప్తున్నాం దగ్గర ఉండి. చిన్నపిల్లలు ఎక్కువగా మిస్ అవుతున్నారండి. ఎందుకంటే వాళ్ళు పట్టుకొని ఉండాలి, చిన్నపిల్లల్ని ఎత్తుకోవడం అది చేయాలి, వాళ్ళని వదిలిపెట్టద్దు. ఒకవేళ ఆ పిల్లలు ఏమైనా మిస్ అయితే ఎలా ఉంటుందని చెప్పి ముందే వాళ్ళకి అడ్రస్ కానివ్వండి, తర్వాత వాళ్ళ ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా పిల్లలకి జేబులో పెడితే ఇంకా మా దగ్గర రాగానే వాళ్ళు కనీసం ఫోన్ నెంబర్లు చూసి మేము వాళ్ళని కలుపుతాము. కాబట్టి పిల్లల జేబుల్లో ఫోన్ నెంబర్స్, వాళ్ళ అడ్రస్సు, ఇంటి నెంబరు అన్నీ కూడా పెడితే బాగుంటుందని సూచన. మీరు చూస్తున్నారు గతంలో జాతరకు సంబంధించి, గతంలో మిస్సింగ్ సంబంధించిన వివరాలు కావచ్చు, ఆ స్టేటస్ ఏ విధంగా ఉంది, ఇప్పుడు మిస్సింగ్ సంబంధించి ఎట్లుంది, అంటే ఈసారి ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయా మిస్సింగ్ సంబంధించిన కేసులు? ఈసారి ఎక్కువ అవుతారండి. లాస్ట్ టైంకి ఈ టైంకి ఎక్కువ జాతరలో ఇంకా సందడి ఎక్కువగా అయింది. భక్తులు వేల కొలదిగా తరలి వస్తున్నారు. రేపు ఎల్లుండి రాబోయే కీలక దశ కాబట్టి ఇంకా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ పిల్లలు కూడా చాలామంది తప్పిపోయే అవకాశం ఉంది. వృద్ధులు, ముఖ్యంగా వృద్ధులు కూడా తప్పిపోతున్నారు. కాబట్టి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మేము ప్రభుత్వం తరఫు నుంచి మేము చాలా వరకు వాళ్ళకి ఏర్పాట్లు చేస్తున్నాము.